తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. నమస్తే, నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. ఈ కాలంలో చాలామంది షుగర్తో బాధపడే వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. మన ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది ఉండి ఉంటారు. చెప్పాలంటే ప్రతి 10 మందిలో కనీసం ఒక 5 నుంచి 6 మంది అయినా ఇప్పుడు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇంకా ఎక్కువ మంది కూడా ఉన్నారు. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అని అంటే, ఇప్పుడు రైస్ మానేయాలా, అలానే రైస్ మానేసి చపాతీలని వాటికి వెళ్ళాలా, తర్వాత మిల్లెట్స్ అంటున్నారు వాటి వెళ్ళాలా అని చాలా డౌట్లు ఉన్నాయి. ఈరోజు టాపిక్ అదే, మనం దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. అన్నం మానేయాలా అంటే తరతరాలుగా మనకి అలవాటు అయింది, మనకి డైజెషన్కి ఈజీగా ఉండేది అన్నమే. అది కాకుండా కొత్తది ఏది ట్రై చేసినా కూడా అది మన ఒంటికి కొత్తదే కాబట్టి డైజెషన్కి కొంత అలవాటు పడడానికి చాలా టైం పడుతుంది. అలాగే ఒకవేళ వయసు పైబడిన వాళ్ళలో అరుగుదల శక్తి మామూలుగానే న్యాచురల్గానే తగ్గుతుంది. దానికి తోడు ఇప్పుడు ఈ మిల్లెట్స్ అనో, ఈ సామెలు, అరికలు ఇలాంటివన్నీ కూడా మనం వాళ్ళకి పెట్టేసి, లేదు చపాతీ తినమంటున్నారు కాబట్టి గోధుమ పిండి లేదంటే మైదా మనం ఎక్కువ వాడేసి అట్లాంటివి చపాతీలన్నీ చేసుకొని రైస్ పూర్తిగా మానేస్తే కనుక చాలా ఆరోగ్యానికి చేటు చేస్తుంది. సో దీన్ని మనం కరెక్ట్గా అంటే షుగర్ పెరగకుండా రైస్ తీసుకుంటూ మన కంట్రోల్లో ఎలా పెట్టుకోవచ్చో ఆ టిప్స్ కూడా చెప్పబోతున్నాను. సో ఏంటి అని అంటే, మనం ఇది వరకు అంటే అప్పట్లో ప్రెషర్ కుక్కర్స్ వాడకుండా మనం ఎలా అయితే మనం అన్నం ఉడకబెట్టి గంజి వార్చి చక్కగా తినేవాళ్ళమో అది ఆరోగ్యమైన పద్ధతి. అయితే ఇక్కడ ఇంకాస్త చిన్న సవరణ చేసుకుంటే మనం అందులో ఉండే కార్బోహైడ్రేట్స్ని, ఆ స్టార్చ్ పదార్థాన్ని, ఆ గంజి పదార్థాన్ని మనం తగ్గించుకోవచ్చు. తద్వారా కొంచెం షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ పద్ధతి ఏంటి అని అంటే, రైస్ని మనం కడిగేసి చక్కగా అట్లీస్ట్ ఒక అరగంట అలా మనం నానబెట్టేద్దాం. ఈ నానబెట్టే ముందు ఇంకొకటి కూడా చేయొచ్చు. మీరు ఆ రైస్ని కొంచెం వేపేసి లైట్గా పెనం మీద, అప్పుడు మీరు కడిగేసి నానబెడితే కూడా ఇంకా మంచిది. ఈ నానబెట్టిన తర్వాత అట్లీస్ట్ ఒక అరగంట అట్లా మనం రెగ్యులర్గా ఎప్పుడు ఒక గ్లాస్, దీనికి మనం ఎలాగైతే 2 గ్లాసుల నీళ్ళు 3 గ్లాసుల నీళ్ళు పోస్తామో, ఇంకా ఎక్కువ 4 గ్లాసుల నీళ్ళు పోసినా చాలా మంచిది. ఎందుకంటే మెత్తగా ఉడకడానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి. సో దాన్ని లో ఫ్లేమ్లో చక్కగా ఒక 15 నుంచి 20 నిమిషాలు అలా నెమ్మదిగా ఉడకబెట్టించి, తర్వాత గింజ ఏదైతే ఉందో దాన్ని వార్చి, ఆ అన్నం వేడి బాగా చల్లారక ముందే కొంచెం ఏదో అంటే కొంచెం వేడి చల్లారి కొంచెం గోరువెచ్చగా అవుతుంది, మనం తినగలిగే అంత వేడికి వచ్చేసింది అని అనే టైంలోనే చక్కగా దాన్ని అప్పటికప్పుడే తినేస్తే చాలా ఉత్తమం. ఈ మాట మీరు వినే ఉండుంటారు, వేడిగా ఉండేటప్పుడే మన ఆహార పదార్థాలన్నీ ఫ్రెష్గా తీసుకోవాలి, ఆరోగ్యం అని వినే ఉంటారు కదా. సో ఇది కూడా అంతే. అలాగని కనీసం అట్లీస్ట్ ఒక లేట్ అయింది అని అన్నా కూడా గంటన్నర కన్నా మించకుండా తీసుకుంటే చాలా ఫ్రెష్గా అది చాలా మంచిది. ఇకపోతే ఈ వార్చిన గింజి కూడా మనం చాలా ఉపయోగాలు ఉన్నాయి, దాన్ని కూడా మనం వాడుకోవచ్చు, దాన్ని కూడా పడేయాల్సిన అవసరం లేదు. ఆ గంజితో మనకి ఎప్పుడైనా ఒకవేళ జ్వరం వచ్చింది అనుకోండి, ఆ టైంలో తీసుకుంటే మీ ఒళ్ళు చక్కగా చల్లబడి పొట్టకి చల్లగా అనిపించి మీకు చలవ చేస్తుంది. వెంటనే మీకు ఆ ఫీవర్ నుంచి, ఆ జ్వరం నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది. అలానే దీన్ని మనం గింజని మొక్కలకు కూడా వేయొచ్చు, చాలా మంచిగా పెరుగుతాయి. మన ఇంట్లోనే చాలామంది పెంచుకుంటూ ఉంటారు కదా, కాయగూరలను లేకపోతే పూల మొక్కలను, దానికి వేయొచ్చు. లేదు అని అంటే చాలామంది ఈ ఎండాకాలంలో వాటిలో వేడి వల్ల కూడా కొంతమందికి జుట్టు రాలిపోవడం చూస్తుంటాం. సో అలాంటి వాళ్ళకు కూడా చక్కగా ఇది ఒక బాటిల్లో, స్ప్రే బాటిల్లో అలా వేసేసుకొని గంజిని మనం హెయిర్కి స్ప్రే చేసుకుంటే కూడా జుట్టు చాలా బాగా పెరుగుతుంది. లేదు అని అంటే మీరు వాడే షాంపూస్లో వాడుకోవచ్చు, లేదంటే మీరు వాడే ఆయిల్స్లో, జుట్టుకి ఆయిల్ రాసే ఆయిల్లో కూడా ఇది మిక్స్ చేసుకొని ఈ గంజి వాటర్ని మీరు అలా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చాలామందికి గ్యాస్ట్రిక్ సమస్య ఉంటుంది, పొట్టలో కొంచెం మంటగా అనిపించడం అలాంటప్పుడు కూడా మనం చక్కగా ఈ గంజి తీసుకుంటే కూడా వెంటనే చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఇంత ఉపయోగాలు ఉన్నాయి మనం పడేయాలనుకున్న గంజి చూసుకుంటే. ఇకపోతే ఈ రైస్ని ఇలా వాడుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ మనం తగ్గించుకోగలుగుతాం. సో మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోబోతాం. ఇంకొకటి ఏంటి అంటే, చాలామందికి ఉండే అపోహ, పూర్తిగా రైస్ మానేసి వేరే ఏదైనా అరికెలు, సామెలని ఇలాంటి మిల్లెట్స్ తీసుకుంటున్నాం సార్, లేకపోతే జొన్నలతో మనం రొట్టె చేసుకుంటున్నాం, లేదంటే మైదా పిండి అట్లా యూజ్ చేసి మనం చపాతీలు చేసుకొని తింటున్నాము, సో షుగర్ కంట్రోల్ చేసుకోవాలి కదా, అన్నం మానేమన్నారు మా డాక్టర్లు అని చెప్తుంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, మినిమం కార్బోహైడ్రేట్స్ మన ఒంటికి వెళ్ళాలి. ఈ కార్బోహైడ్రేట్స్ అన్నంలోనే కాదు, మనం తినే పళ్ళల్లో, కాయగూరలో కూడా వస్తాయి. కానీ కనీసం కొద్దో గొప్ప మన ప్లేట్లో, తినే ప్లేట్లో కొంచెం అన్నం ఉండడం ఉత్తమమే. పూర్తిగా మానేయకూడదు. అది చాలా బ్రెయిన్కి కానీ, మన ఒంటికి కానీ, హార్ట్కి కానీ చాలా మంచిది కాదు.
పూర్తిగా మానేస్తే. సో కొంచెం మోతాదు అన్నం తినాలి. దాంతోపాటు చక్కగా మీకు పీచు పదార్థాలు వచ్చే కాయగూరలు ఏదైనా తీసుకోండి. మనకి బెండకాయ చాలా మంచి ఎక్కువ పీచు పదార్థం ఉండే కాయగూర, అలాగని రోజు మనం తినలేం కదా. కాబట్టి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. ఏం లే, మీరు ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు సలాడ్స్ తినడం చూసే ఉంటారు. సలాడ్స్ మనకి సర్వ్ చేస్తుంటారు. ఆ సలాడ్ మనం ఇంట్లో కూడా అలవాటు చేసుకుంటే చాలా ఉత్తమం. 1 కప్పు చాలండి. కీరా దోసకాయలు తెచ్చుకోండి, 1 కప్పు చక్కగా సన్నగా తరిగి అన్నం తినే ముందు మీరు 1 కప్పు తింటే చాలా మంచిది. లేదు దాంట్లో కొంచెం క్యారెట్ యాడ్ చేయొచ్చు, లేదంటే మొలకలు యాడ్ చేయొచ్చు, దానిమ్మ గింజలు వేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే మీరు చక్కగా ఒక మిరియాల పొడి, అలానే నిమ్మరసం చక్కగా ఈ సలాడ్ మీదే కొంచెం జల్లేసుకొని చక్కగా సలాడ్ తినేసి ముందు ఈ పీచు పదార్థం ఉండే ఫైబర్ అంతా మన ముందు పొట్టలోకి వెళ్ళాలి. తద్వారా డైజెషన్ బాగా జరుగుతుంది. ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, మలబద్ధకం ప్రాబ్లం ఉందన్నా కూడా దీని ద్వారా మనకి క్యూర్ అయిపోతుంది. సో ముందు అది తిన్న తర్వాతే అన్నము కూర తినాలి. సో ఇలా తీసుకుంటే మనకి చాలా ఉత్తమం. ఇంకొకటి, ఖచ్చితంగా అన్నంలో ఒక 2 చెంచాలు నెయ్యినా కలుపుకోండి. ఆ మధ్యలో చాలా ఫాల్స్ ప్రోపగండా నడిచింది, నెయ్యి తింటే కొలెస్ట్రాల్ వస్తుందని. అవును, నెయ్యి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది. సో మంచి కొలెస్ట్రాల్ ఎప్పుడైతే మన ఒంటికి తీసుకున్నామో చెడు కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా తగ్గడం మొదలవుతుంది. సో నెయ్యి తీసుకోండి, 2 చెంచాలు నెయ్యి కలుపుకోండి. దీంట్లో ఇంకొక ఉపయోగం కూడా ఉంది. మనం తినే కాయగూరలో ఉండే ఏదైతే పోషకాలు ఉన్నాయో, న్యూట్రియంట్స్ ఉన్నాయో, అవి మన వంట పట్టడానికి కూడా ఈ నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అని అంటే గుడ్ ఫ్యాట్ నెయ్యి, అలాగే ఎగ్, గుడ్డు లోపల ఉండే సొన కూడా మంచి ఫ్యాట్. సో ఇవి తీసుకుంటే కొన్ని విటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయండి. అవి మన ఒంటికి పట్టాలి అంటే ఈ ఫ్యాట్ ఖచ్చితంగా కావాలి. మరి ఎలా వస్తుంది? మన పూర్తిగా ఇది తినడం మానేస్తే నెయ్యో లేకపోతే గుడ్డో. సో కాబట్టి అది తీసుకుంటేనే మీకు ఉత్తమం. ఇలా చేసుకోవచ్చు. అన్నం తింటూనే మీకు షుగర్లు ఇంకా తగ్గించుకోవడానికి చెప్పాను కదా, ఈ మిరియాల పొడి, పెప్పర్, ఇందులో ఉండే పైప్రిన్ అనే ఒక కాంపౌండ్ ఏదైతే ఉందో అది మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది అని అంటే మీరు మధుమేహ వ్యాధిని పూర్తిగా క్యూర్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల చాలామందికి ఊబకాయం వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, ఇంకా కొంతమందికి పిగ్మెంటేషన్స్ కూడా వస్తుంటాయి, సో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది, సో చాలా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కూడా అవుతూ ఉంటాయి కొంతమందికి. సో దానివల్ల కూడా మనకి ఆ స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోయి దానివల్ల కూడా మీకు షుగర్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి ఇది చేసుకోవచ్చు. ఇకపోతే మన ఇంట్లో దొరికే దాల్చిన చెక్క తెలుసు కదా, బిర్యానీలో వేసుకునే స్పైస్. సో దాల్చిన చెక్కను కూడా మీరు తెచ్చుకొని మిక్సీ గిన్నెలో చక్కగా పౌడర్ ఆడించుకొని 1 చెంచా రాత్రి 1 గ్లాస్ నీటిలో నానబెట్టేసి చక్కగా ఉదయం మీరు టిఫిన్ తిన్న తర్వాత 40 నిమిషాల తర్వాత, టిఫిన్ తిన్న 40 నిమిషాల తర్వాత మీరు తాగితే కనుక మీ షుగర్ లెవెల్స్ అలా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో అన్నం తింటూనే అన్నంతో పాటుగా ఇవన్నీ తీసుకుంటే మీ షుగర్ లెవెల్స్ని చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మీరందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను. పాటించిన వాళ్ళు కింద కామెంట్ కూడా చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్.